హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో పల్లవి ప్రశాంత్ మీ అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ 7 విన్నర్, రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ తో ఫేమస్ అయ్యాడు. అండ్ అంటే జనరల్ గా తను చేసే పనిని తను పెట్టుకున్నాడు, దానికి ప్రాబ్లం లేదు. అండ్ బిగ్ బాస్ 7 తర్వాత రైతు బిడ్డ ఏం చేస్తున్నారు, పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారు? సో బిగ్ బాస్ 7 విన్నర్ తర్వాత ఏం చేస్తున్నాడు అని పక్కన పెట్టి, దానికి ముందు అంటే బిగ్ బాస్ వెళ్ళడం కోసం తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, సో అప్పుడు తను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అనేవి కొంచెం మనం లైట్ గా టచ్ చేసుకుందాం. సో పల్లవి ప్రశాంత్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, తెలంగాణలో రూరల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యారు అనమాట. ప్రతి అంటే తనకంటూ ఒక స్లాంగ్ క్రియేట్ చేసుకుంటూ విలేజ్ సైడ్ నుండి మంచి ఫాలోవర్స్ అయితే అప్పట్లో ఒక 1-2 lakhs వరకు ఫాలోవర్స్ బాగా తెచ్చుకున్నాడు అనమాట. దాని తర్వాత తను బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఒక డ్రీమ్ అని చెప్పి, గోల్ అని చెప్పి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి, అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర కూడా చాలా సార్లు వెయిట్ చేసి, సో ఆ వీడియోలు కూడా మనకు పెట్టడం జరిగింది. దాని తర్వాత కొంతమందిని అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత బిగ్ బాస్ లో ఒక అవకాశం వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు అయితే అందరికీ తెలిసిన జర్నీ సూపర్ అనిపించింది. బిగ్ బాస్ జర్నీ అంతా కూడా మనకు చూసాం. సో ఒక రైతు బిడ్డ అనడం, రైతు బిడ్డ అనే ఒక మాటకి ప్రతి ఒక్క రైతు కనెక్ట్ అయ్యాడు, ప్రతి ఒక్క విలేజర్లో కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్క ఊర్లో ఉన్న వ్యక్తులు అందరూ కనెక్ట్ అయ్యారు అనమాట. సో మనలో ఒకడు వెళ్ళాడు. అప్పటికి ఏంటంటే ఈ ఈ అగ్ని పరీక్ష సామాన్యులు ఇది లేదు ఆ సీజన్ కి, కాబట్టి అప్పుడు ఎలా ఉండేదంటే మొత్తం మన కామనర్లో నుండి ఒక అబ్బాయి వెళ్ళాడు, అంటే అది బిగ్ బాస్ అంటే సెలబ్రిటీస్ వెళ్ళే ఒక షో, దానిలోకి ఎవరు వెళ్ళలేరు అనే ఒక అపోహలు అనేవి ఉండేవన్నమాట. సో అలాంటి టైంలో సో బిగ్ బాస్ లోకి సామాన్యుడు కూడా వెళ్ళొచ్చు అనే ఒక పాత్ ని క్రియేట్ చేసినాడు పల్లవి ప్రశాంత్ అనమాట. నిజంగా దానికైతే హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ ని చూస్తున్నప్పుడు, అరే నేను అందులో ఉంటే ఎలా ఉంటుంది, అరే నేను ఎలా పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉండేది, అరే నేను ఈ గేమ్ ఆడితే ఎలా ఉండేది అని ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళు అనమాట. బట్ అనుకునే వాళ్ళే కానీ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్తే, కొంతమంది అయితే అంటే స్టార్టింగ్ స్టేజ్ లో పల్లవి ప్రశాంత్ అన్నారంట, నీకు ఎందుకురా ఆ బిగ్ బాస్ అనే షో, ఎందుకు అందులోకి నువ్వు వెళ్ళలేవు, అందులోకి సెలబ్రిటీలు వెళ్తారు, మనకు అవ్వదు అని కొంతమంది అన్నారంట. సో ఆ టైంలో కూడా అంటే బిగ్ బాస్ కి వెళ్ళే ముందు కూడా నేను కాల్ చేశా, సో మాట్లాడామన్నమాట. అప్పుడు అన్నారనమాట, అన్న సపోర్ట్ చేయండి అన్న, అందరూ నన్ను ఎలాగైనా పంపించండి, సపోర్ట్ చేయండి అన్నారు. బట్ బిగ్ బాస్ తర్వాత కొంచెం తను అంటే కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది. బట్ అంటే ఆ వ్యూ అంత హ్యూజ్ రెస్పాన్స్ కావచ్చు, ఒకసారి అంటే ఓన్ చేసుకున్నారు అనమాట ఆడియన్స్ అందరూ, పల్లవి ప్రశాంత్ ని మనవాడు అని ఓన్ చేసుకున్నారు. బట్ చాలా బాగా ఆడారు పల్లవి ప్రశాంత్. ప్రతి గేమ్, ప్రతి టాస్క్ బాగా ఆడాడు. దాని తర్వాత అండ్ తనకి బిగ్గెస్ట్ సపోర్ట్ శివాజీ గారు అనమాట. చాలా బాగా అంటే వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా క్యూట్ గా అనిపించింది. చాలా బాగా అప్పటి వరకు వెళ్ళారు. అండ్ విన్నర్ కూడా అయిపోయాడు, మీ అందరికీ తెలిసిందే. సో విన్నింగ్ అయిన తర్వాత ఆ రోజు నైట్ జరిగే ఆ సంఘటన ఏదైతే ఉందో, సో దానితో తన కెరియర్ కొంచెం డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ అనేది విన్నర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎంతమంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎంతగానో నచ్చితే తప్ప విన్నర్ అనే ఆ టోర్ని ఎవరు. సో అలాంటిది విన్నర్ అయ్యాక ఆ ర్యాలీ ఏదో ఉందో, ఆ ర్యాలీ టైంలో పోలీసులు కూడా చెప్పారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, సో ఇక్కడ ర్యాలీలా చేయకూడదు, మీరు వెళ్ళిపోండి, మీ ఊరు వెళ్ళిపోండి, తర్వాత చేసుకోండి అని చాలా పద్ధతిగా చెప్పారు. బట్ మనవాడు కూడా అంటే మనవాడు ఆ 100 days లోపలుండి రావడం వల్ల తనకు బయట ఏం జరుగుతుందో తెలియదు. అండ్ ఎంతమంది ఒకేసారి పల్లవి ప్రశాంత్ అంటే ఫ్యాన్ బేస్ లని ఇలా అని అలానే ఉండడం వల్ల తను కొంచెం తెలుసుకోవడానికి టైం పట్టింది. ఆ టైంలో ఒక వీడియో కూడా చేసి పెట్టారు, ఆ రైతు బిడ్డ ఇలా ర్యాలీ చేసుకోకూడదండి ఇలా అంటే ఆ టైంలో అతనికి ఏం చేయాలో ఏం జరుగుతుందో కూడా తెలియలేదు అనమాట సిచ్యువేషన్. ఎనీవే తర్వాత అయితే కంప్లైంట్లు వరకు వెళ్ళాయి. సో స్టేషన్ వరకు వెళ్ళారు, మాట్లాడారు, సో ఇది కరెక్ట్ కాదని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సో అన్ని అయిపోయి దెన్ ఆఫ్టర్ ప్రతి ఒక్కరు ఏంటంటే బిగ్ బాస్ తర్వాత ఏంటి, ఎలాంటి సినిమాలు చేస్తారు, ఎలాంటి మూవీస్ లో వస్తారు, లేకపోతే ఎలాంటి వెబ్ సిరీస్ లో వస్తారని చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బట్ ఎందుకో పల్లవి ప్రశాంత్ మరి ఆ జోనర్ కి వెళ్ళలేదా, అతనికి సినిమా ఛాన్స్ రాలేదా, బట్ అది మనకు తెలియదు, తనకే తెలియాలి. బట్ సినిమా అనే జోనర్ లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న ప్రెస్ మీట్లకు కనిపించాడు తప్ప ఎప్పుడు నేను ఒక సాంగ్ చేస్తాను, లేకపోతే నేను ఒక మూవీ చేస్తాను, లేకపోతే నేను ఒక యాక్టింగ్ చేస్తానని ఎక్కడ అనలేదు. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కడ రాలేదు.
సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎంత హైప్కి వెళ్ళానని అనుకున్నారో మళ్ళీ అంత డౌన్ స్టేజ్ లో కూడా చూశారనమాట. సో ప్రమోషన్లు అంటూ, సో ఇలా చిన్న చిన్న ప్రమోషన్లు చేసుకుంటూ, సో ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నారు. అండ్ వచ్చిన కొత్తలో కొంతగా స్టార్టింగ్ అతను ఎక్కడికి వెళ్ళినా ఒక 10 మంది బౌన్సర్లు వేసుకొని వెళ్ళడం. సో అంటే అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారా లేకపోతే తినే ప్రొవైడ్ చేసుకున్నారో తెలీదు గానీ కొంచెం ఆ టైంలో ఉండడం వల్ల జనాల్లో ఒక చిన్న నెగెటివ్ అనేది వచ్చిందనమాట. సో ఏంటి నిన్నటి వరకు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అన్నాడు, మనలో ఒకడన్నాడు, ఇప్పుడేమో ఇలా చూస్తే ఇదంతా చేంజ్ కనిపిస్తుంది అని అనుకున్నారు. బట్ ఆయన అయితే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. చాలా జెన్యూన్‌గా నేను ఇలానే ఉన్నాను. ఇప్పుడు ఆ బౌన్సర్లు అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసి పెట్టుకునేదే తప్ప నాకైతే అది అవసరం లేదు. ఎందుకంటే మనందరం ఫ్రెండ్స్. వాళ్ళతో వెళ్ళేటప్పుడు నాకేం భయము అనేసి అన్నారనమాట. సో అలాగే ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ నాన్నగారితో వీడియోలు చేస్తున్నారనమాట. రీసెంట్‌గా అంటే పండించేది రైతు ధాన్యం. బట్ దానికి ధర కట్టేది ప్రభుత్వం అని చెప్తూ ఒక చిన్న ధర్నాలాగా అయితే చేశారనమాట. వాళ్ళ పోలీసులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అంటే రైతులు పండించిన ధాన్యానికి రైతులే ధర కట్టట్లేదు అనే ఒక చిన్న ఇష్యూ మీద అలా చిన్న పోరాటం చేశారనమాట. దెన్ ఆఫ్టర్ వాళ్ళ నాన్నగారితో లైఫ్ జర్నీ కావచ్చు. ఇప్పుడు మనం అంటే ఆ విత్తనాలు కొనేవి, లేదంటే మనం విత్తనాలు వేసేవి, లేకపోతే పండించేవి, ఇలా ప్రతి ఒక్కటి కూడా లైఫ్ స్టైల్ వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా తను చేసేది అదే. కాకపోతే ఇప్పుడు కొంచెం క్వాలిటీగా, కొంచెం క్లారిటీగా చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీతో. సో బాపు అంటాడు వాళ్ళ డాడీని. సో వాళ్ళ బాపుతో వీడియోస్ చేసుకుంటూ, సో ప్రెజెంట్ అయితే తన లైఫ్ చాలా హ్యాపీగానే రన్ చేస్తున్నాడు. బట్ ఇంత పెద్దగా వచ్చిన ఒక్క సక్సెస్ ని తను ఎలా యూజ్ చేసుకున్నాడు, తన కెరియర్‌ని ఎలా తిప్పుకున్నాడు అనేది తనకే తెలియాలి. ఎందుకంటే ఇలాంటి సక్సెస్ వచ్చాక అందరూ లాస్ట్ టైం కూడా చూసుకుంటే కళ్యాణ్ పడాల సోల్జర్ దానికి రిజైన్ చేసేసి, సో మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ వైపు కూడా చేస్తున్నాడు. అలాగే మరి పల్లవి ప్రశాంత్ కూడా యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ లేదా, ఛాన్సెస్ రాక ఇంకా నాకు యాక్టింగ్ అనేది వద్దని వెళ్ళిపోయారా, అంటే ఇవన్నీ కూడా కన్‌ఫ్యూజ్డ్ గానే ఉన్నాయి. బట్ తన లైఫ్ స్టైల్ ఏంటంటే బిగ్ బాస్‌కి వెళ్ళే ముందు ఎలా ఉన్నారో, ఏమేమి లైఫ్ స్టైల్ చేసుకున్నాడో, బిగ్ బాస్ తర్వాత కూడా అలాగే జర్నీ చేసుకుంటాడు. హ్యాపీగా అందరితో కలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని మీట్ అవుతున్నాడు. ఏదైనా ఫంక్షన్‌లో అటెండ్ అవుతున్నాడు. సో ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం హ్యాపీగానే ఉన్నాడనమాట. బట్ నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ విన్నర్లందరూ కూడా ఒక వ్యూస్ అంటే చాలా మంచి పెద్ద రెస్పాన్స్ వచ్చింది కాబట్టి, సో వీళ్ళందరినీ పెట్టి ఒక షో లాగా ఏదైనా రన్ చేసి కొంచెం జడ్జెస్ లాగా కానీ ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ యూజ్ఫుల్ కంటెంట్ ఏదైనా క్రియేట్ చేసి పెడితే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చూసుకుంటే పల్లవి ప్రశాంత్‌కి 2 lakhs 3 lakhs ఫాలోవర్స్ దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 million ఉన్నారనమాట. సో 1 million అంటే 10 lakhs ఫాలోవర్స్ వచ్చారంటే తనని ఇష్టపడుతున్న వాళ్ళే కదా! వాళ్ళు కొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. పల్లవి ప్రశాంత్ నుండి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అరే ఇలా ఉంటే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను అని. సో అలాంటివన్నీ ఇన్పుట్ తీసుకొని కొంచెం ఆడియన్స్‌కి దగ్గరలో ఉండేటట్లు ఏదైనా ఒక మంచి కంటెంట్ గాని, మంచి వే గాని తీసుకెళ్తే బాగున్నేమో అని అనుకుంటాను. ఇది పల్లవి ప్రశాంత్ ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే. థాంక్ యూ సో మచ్.